గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య దారుణం. హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలి. మీడియా కమిషన్, జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి. హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. జై యూనియన్ ఆధ్వర్యంలో అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం డిమాండ్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడకసిరి పట్టణం నందు చిత్తూరు జిల్లా వి కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య దారుణమని, హంతకులను వెంటనే అరెస్టు చేయాలని జై యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా హిందూపూర్ పరంగా అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం జర్నలిస్టులపై దాడులు అరికట్టేందుకు మీడియా కమిషన్, జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కొత్తకోటలో ఏబిఎన్ రిపోర్టర్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. దాడి చేసి హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. బయటకు తీస్తే అవినీతిని బయటకు తీస్తే జర్నలిస్టు చట్టాలను జర్నలిస్టుల చట్టాలను జర్నలిస్టుల ఐక్యత జిల్లా వి కొత్తకోటలో ఏబిఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి వాకింగ్కి వెళ్ళి వస్తుండగా ముష్కరులు దారుణంగా హత్య చేశారు. అతను చేసిన పాపం ఏమంటే ప్రజలందరికీ న్యాయం చేయాలని స్మగ్లింగ్ అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తే ముష్కరులు ఏకమై కుట్ర పన్ని దారి కార్చి హత్య చేశారు. ఇలాంటి హత్యను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున కూడా ఖండిస్తున్నాం. దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చట్టం రూపొందించాలని విజ్ఞప్తిలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టుగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఖండిస్తూ హిందూపురం ప్రెస్ క్లబ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసనగా వచ్చి తహసీల్దార్కి వెంటనే ఎవరైతే ఈ దుండగులు హత్యకు పాల్పడినారో, ఈ హంతకులు ఎవరైతే ఉన్నారో వారిని ఇమ్మీడియట్లీ శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వారికి ఇమ్మీడియట్లీ ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొచ్చి ట్రైనింగ్ కాడికి అదంతా